ఈ వీడియోలో మనం derive an expression for the intensity due to a point charge. Most important question. Let's go and watch it. First of all, మనం intensity of electric field గురించి డిస్కస్ చేద్దాం. ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఏంటంటే మన దగ్గర ఒక పాజిటివ్ ఛార్జ్ అనేది ఒకటి ఉంటుంది. పాజిటివ్ ఛార్జ్ అనేది ఒకటి ఉంటుంది. ఏదో ఒకటి పాజిటివ్ ఛార్జ్ని ఏదైనా తీసుకోవచ్చు. మనం ఎక్స్, వై, జెడ్ ఆర్ పి ఏ లెటర్ అయినా మనం తీసుకోవచ్చు. మనం పి అనేది తీసుకుందాం. దిస్ ఈజ్ పాజిటివ్ ఛార్జ్, యూనిట్ పాజిటివ్ ఛార్జ్ అనుకుంటే ఈ యూనిట్ పాజిటివ్ ఛార్జ్ని మనం ఎక్కడైనా సరే ఎలక్ట్రిక్ ఫీల్డ్లో జనరేట్ చేసేటువంటి పాయింట్ దగ్గర కానీ లేకపోతే ఆ సరౌండింగ్లో కొంత డిస్టెన్స్లో కానీ చాలా జాగ్రత్తగా వినండి. ఈ యూనిట్ పాజిటివ్ ఛార్జ్ని ఎలక్ట్రిక్ ఫీల్డ్ దగ్గర కానీ లేదనుకుంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ నుంచి కొంత డిస్టెన్స్లో కానీ మనం సెట్ చేసినప్పుడు ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది దీని మీద కొంత ఫోర్స్ అనేది క్రియేట్ చేస్తుంది. ఆ ఫోర్స్ ఏ విధంగా ఉంటుంది అని డిస్కస్ చేసే కాన్సెప్టే ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. అర్థమైందండి? దానికోసం మనం ఏం చేస్తామంటే చాలా జాగ్రత్తగా చూడండి. ఒక పాయింట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఓ అనే పాయింట్ అనేది నేను తీసుకున్నాను. ఈ ఓ అనే పాయింట్ దగ్గర నేను క్యూ అనే ఛార్జ్ అనేది కన్సిడర్ చేశాను. ఇక్కడ ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఇక్కడ నుంచి దీని చుట్టూ లేకపోతే ఇక్కడ నుంచి కొంత డిస్టెన్స్ అంటే ఒక కొంత డిస్టెన్స్లో క్రియేట్ చేయడం జరుగుతుంది. నేనేం చేస్తున్నానంటే ఈ యొక్క పాయింట్ ఓ నుంచి సమ్ డిస్టెన్స్లో ఒక యూనిట్ పాజిటివ్ ఛార్జ్, ఇప్పుడే చెప్పే కదా యూనిట్ పాజిటివ్ ఛార్జ్ పాయింట్ అనేది ఒకటి తీసుకోవడం నాకు జరుగుతుంది, పి అనే పాయింట్. ఇప్పుడు ఇక్కడ ఓ దగ్గర క్యూ అనే పాయింట్ ఉంది. మరి దీనివల్ల ఇక్కడ కూడా ఫోర్స్ క్రియేట్ అవుతుంది కాబట్టి దీన్ని మనం క్యూ నాట్గా తీసుకుంటాం ఆ ఛార్జ్ని. మరి ఎంత డిస్టెన్స్, సమ్ డిస్టెన్స్ ఉంటుంది కాబట్టి దట్ ఈజ్ ఆర్. ఇది బేసిక్ డేటా అనమాట. అయితే చూడండి, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక పాయింట్ని కన్సిడర్ చేస్తాం. ఆ పాయింట్ వచ్చేసి క్యూ. దాన్ని ఎక్కడ తీసుకున్నాం అంటే పాయింట్ ఓ దగ్గర తీసుకుందాం. ఇది ఏం చేస్తుందంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎగ్జిస్ట్ చేస్తుంది, తన చుట్టూ ఎగ్జిస్ట్ చేస్తుంది సమ్ డిస్టెన్స్లో. మనం ఏం చేస్తామంటే ఈ పాయింట్ నుంచి ఒక పాయింట్ పి అనేది సమ్ డిస్టెన్స్ ఆర్ అనే డిస్టెన్స్లో పాయింట్ పి అనేది తీసుకోవడం జరిగింది. ఇది యూనిట్ పాజిటివ్ ఛార్జ్ అనమాట, టెస్టింగ్ ఛార్జ్. ఇది ఇక్కడ క్రియేట్ అయ్యేటువంటి ఛార్జ్ క్యూ నాట్. ఇప్పుడు మనకి జనరల్గా ఈక్వేషన్లో మనం చూసుకుంటే అస్సలు స్టార్టింగ్ ఇంటెన్సిటీ ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ మన జనరల్ బేసిక్ ఈక్వేషన్ చూస్తే E ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బై క్యూ నాట్. దిస్ ఈస్ ద బేసిక్ ఈక్వేషన్ ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. కానీ ఇక్కడ మనం ఈ క్వశ్చన్లో చూస్తే ఫోర్స్ యాక్టింగ్ ఆన్ క్యూ నాట్, ఈ ఫోర్స్ దీని మీద యాక్ట్ అయ్యేటువంటి క్యూ నాట్ డ్యూ టు క్యూ, ఇది దీని మీద క్రియేట్ చేసే ఫోర్స్ ఏ విధంగా ఉంటుందంటే ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1/4 ఎప్సిలాన్ నాట్. చాలా జాగ్రత్తగా చూడండి. క్యూ నాట్ బై క్యూ నాట్ డివైడ్ బై ఆర్ స్క్వేర్. దిస్ ఈస్ ద ఈ కండిషన్. ఈ క్యూ అనే ఛార్జ్ ఈ క్యూ నాట్ అనే ఛార్జ్ మీద క్రియేట్ చేసేటువంటి ఫోర్స్ ఈ విధంగా ఉండడం జరిగింది. తర్వాత మనం ఏం చేస్తున్నామంటే మనం దీన్ని 1 అనుకుందాం, దీన్ని 2 అనుకుందాం. ఫ్రమ్ 1 అండ్ 2 చెక్ చేసినట్లయితే ఏమవుతుందంటే ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ E ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బై క్యూ నాట్ కదండి. ఇప్పుడు చూడండి దీన్ని ఎలా రాస్తున్నానంటే E ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ 1/Q0గా రాయచ్చా లేదా? రాయచ్చు కదా. అప్పుడు E ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ అంటే ఏంటి, ఇది కదా చూడండి, 1/4 ఎప్సిలాన్ నాట్ ఇంటూ క్యూ నాట్ బై ఆర్ స్క్వేర్ ఇంటూ 1/Q0. రిమైండర్ అండర్స్టాండ్. ఎఫ్ అంటే 1/4 ఎప్సిలాన్ నాట్ క్యూ నాట్ బై ఆర్ స్క్వేర్ ఇంటూ 1/Q0. ఇదిగోండి ఈ క్యూ నాట్ క్యాన్సిల్. ఫైనల్గా E ఈజ్ ఈక్వల్ టు 1/4 ఎప్సిలాన్ నాట్ క్యూ డివైడ్ బై ఆర్ స్క్వేర్. ఇది దిస్ ఈస్ ద ఈక్వేషన్.